జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్థాయిలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అనేక వేధింపులకు గురయ్యారు, కేసులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారందరూ ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోవడం సహజం. ఈ కారణంగానే కింది స్థాయిలో తమ పార్టీ కార్యకర్తల జోలికి రావాలంటే భయపడే పరిస్థితిని కల్పించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన చేసినట్టుగా ఉంది. ఈ క్రమంలోనే అవతలి పక్షాన్ని ముందుగానే భయపెట్టడం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధలు పడిన కార్యకర్తల గోడును ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న కూటమి నాయకులు పట్టించుకోవడం లేదు. పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం గురించి ఇదివరకే చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న వాపును చూసి కూటమి నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏర్పడింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి బలపడ్డారా అని ఆరా తీస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తమపై అధికారాన్ని ప్రయోగించకుండా కూటమిని కట్టడి చేయడంలో జగన్ అండ్ కో సఫలమవుతున్నారు. పరామర్శ యాత్రల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కుంటున్నారో కూడా తెలియదు. ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా కనీసం ప్రకటనలు చేయడానికి కూడా వారు సిద్ధపడడం లేదు. అంటే జగన్ జోలికి ఎవరు రాకుండా కట్టడి చేయడానికై స్టెరాయిడ్స్ మాదిరిగా పరామర్శ యాత్రలను బల ప్రదర్శనగా జగన్మోహన్ రెడ్డి మార్చుకుంటున్నారు. అధికార కూటమి నాయకులు, కార్యకర్తల్లో భయం నెలకొల్పిన జగన్ అండ్ కో ఇప్పుడు మీడియాను కూడా టార్గెట్ గా ఎంచుకోబోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చీకట్లో కన్ను కొట్టగానే పనైపోవాలి గాని రప్ప రప్ప అంటూ గోల చేయడం ఏమిటి? మన శత్రువులను చెప్పకుండా వేసేయాలి అని పేర్ని నాని కార్యకర్తలను పరోక్షంగా రెచ్చగొడుతున్నారు. కార్మిక సంఘాల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా లబ్ధ ప్రతిష్ఠుడైన పేర్ని కృష్ణమూర్తి కుమారుడైన పేర్ని నాని ఇలా మాట్లాడడం శోచనీయం. సహవాస దోషం కాబోలు. అధికారంలోకి వస్తే నరుకుతామని వాగడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని, నరుకుదామనుకున్న వారిని చెప్పకుండానే నరకాలని, చీకట్లోనే పనైపోవాలని టిప్స్ ఇచ్చే స్థాయికి ఆయన దిగజారారు. తాజాగా జగన్ను వ్యతిరేకించే మీడియాను కూడా ముక్కలు ముక్కలుగా నరకాలని ఆయన కార్యకర్తలకు నూరిపోస్తున్నారు. మీడియాను టార్గెట్ గా ఎంచుకోవడంలో ఎవరికి ఎవరు ఆదర్శమో తెలియదు గాని భారత రాష్ట్ర సమితి, వైసీపీలు అవిభక్త కవలలుగా వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడాలి గాని మీడియాను తమ ప్రత్యర్థులుగా ప్రకటించుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు మద్దతునివ్వడం, విమర్శించడం చూసాం. తమ ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాను ఇప్పటి వలె రాజకీయ ప్రత్యర్థిగా ఎవరూ ప్రకటించలేదు. అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి అనేక పత్రికలు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని వ్యతిరేకించాయి. అప్పుడు ప్రభుత్వ పరంగా సదరు పత్రికలకు ఇబ్బందులు సృష్టించారు గాని ఆయా పత్రికల యాజమాన్యాలు, సిబ్బందిని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ధోరణికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీడియాను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. తెలంగాణ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన కొందరు సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇబ్బంది పడడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ హేళన చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసి తెలంగాణలో ఛానల్ ప్రసారాన్ని అడ్డుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలను రాజకీయ ప్రత్యర్థులుగా ప్రకటించుకున్నారు. ఈ పని కేసీఆర్ చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా అది వారి బలహీనతకు నిదర్శనం. ఈ ఇరువురు నాయకులకు సొంత మీడియా సంస్థలున్నాయి. అధికారం కోల్పోగానే ప్రభుత్వాలపై వారి మీడియా సంస్థలు ఎంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నాయో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్యకాలంలోనూ 2024 నుంచి నేటి వరకు జగన్ మీడియా కూటమి ప్రభుత్వంపై ఎంతలా విరుచుకుపడుతున్నదో చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మీడియాది అదే ధోరణి. తమ దారికి రాని మీడియా సంస్థలకు ప్రభుత్వ పరంగా ప్రకటనలు నిలిపివేయడం గతంలోనూ జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి సంస్థకు పైసా ప్రకటన కూడా ఇవ్వలేదు. అయినా వాటిని మేం ఖాతరు చేయలేదు.
ఇప్పుడు అంతటితో ఆగకుండా మీడియాపై దాడులు చేయాలన్న నిర్ణయానికి కూడా రావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ ధోరణి సమర్థనీయమైతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మీడియాలపై ఏ స్థాయిలో దాడులు చేయాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా కేసీఆర్ మీడియా గురించి పల్లెత్తు మాట అనలేదు. అధికారంలో ఉన్నవారు దాడులు చేయించాలనుకుంటే ఆపేదెవరు? ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీడియాపై కూటమి నేతలు పెద్దగా దాడులు చేయించి సిబ్బందిని కొట్టడం వంటి చర్యలకు పాల్పడలేదు. విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ నాయకులే దాడుల గురించి మాట్లాడుతున్నారు. మీడియాపై ఆధారపడి రాజకీయాలు చేసేవారు బలమైన నాయకులు కాలేరు. 2023 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి మినహా మిగతా మీడియా అంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని తలపై పెట్టుకుని మోసింది. అయినా ఎన్నికల్లో ఆయనను ప్రజలు తిరస్కరించారు. రాజకీయ నాయకులు ఈ వాస్తవాన్ని ఎందుకు గుర్తించడం లేదో. ఆంధ్రప్రదేశ్లో జగన్కు అనుకూలంగా ఆయన మీడియా ఎంత ప్రచారం చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయారు కదా. ఇప్పుడు మీడియాపై దాడులు చేయాలనుకుంటున్న వారు అలా చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించలేకపోవడం విషాదం. అటు జగన్ మీడియాకు, ఇటు కేసీఆర్ మీడియాకు నేను ఒక ముడి సరుకుగా మారాను. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ ఇరువురి మీడియా సంస్థలు నాపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వండివార్చాయి. అయినా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మా సంస్థను ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు. తెలంగాణలో కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థులు. అయినా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు ఆ ఇరువురి కంటే నన్నే ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఒక జర్నలిస్ట్గా ఇందుకు నేను గర్విస్తున్నాను. ఎక్కడో నిజామాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను కేసీఆర్, జగన్కు టార్గెట్ అయ్యే స్థాయికి ఎదగడం నా మటుకు నాకు గర్వకారణం. మా సంస్థలకు దుర్దేశాలు ఆపాదించాలని ఎంతగా ప్రయత్నించినా మాకు ఉన్న విశ్వసనీయత మిగిలే ఉంది. నన్ను రాజకీయ ప్రత్యర్థిగా టార్గెట్ చేసుకున్నంత మాత్రాన ప్రజాక్షేత్రంలో వారి బలం పెరగదు. తమ చర్యల ద్వారా నన్ను పెంచుతూ తమను తాము తక్కువ చేసుకుంటున్న వాస్తవాన్ని కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గుర్తించితే వారికే మంచిది. కొంతమంది రాజకీయ మరగుజ్జులు, విదూషకులు చేసిన ప్రకటనలకు స్పందించవద్దని, అలా చేస్తే వారి స్థాయి పెరుగుతుందని భారత రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది ముఖ్యులు నాకు సలహా కూడా ఇచ్చారు. ఈ సలహాను పాటించాలనే నేను నిర్ణయించుకున్నాను. తమకు వ్యతిరేకంగా ఉంటున్న మీడియా సంస్థలను ముక్కలు ముక్కలుగా చేయాలని కార్యకర్తలను పేర్ని నాని వంటి వారు రెచ్చగొట్టినంత మాత్రాన భయపడేంత బలహీనంగా మీడియా సంస్థలు ఉండవు. తాత్కాలికంగా ఇబ్బందులు ఏర్పడినా తట్టుకోగలవు. దుష్ట సంప్రదాయాలను నెలకొల్పాలనుకుంటే అవి రేపటి రోజున మనల్నే మింగేస్తాయి అని ఇలాంటి వారు గుర్తుంచుకోవాలి.